మేమైతే ఇండియాలో ఉన్నాం కాబట్టి ఒక ఈవెంట్ ఉండే అనమాట, మాకు చాలా క్లోజ్ వాళ్ళది. సో మేమైతే రెడీ అయిపోయినాము వెళ్దామని చెప్పేసి. మా ధ్రువాడు మంచిగా ఒకళ్ళ ఈవెంట్కి వెళ్ళడము ఇదే ఫస్ట్ టైం అనమాట, అందుకే మంచిగా రెడీ చేసిన. అండ్ కొన్ని పిక్చర్స్ వీడియోస్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. సూర్యాపేటలోనే అనమాట ఈవెంట్. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేమైతే జర్మనీలో ఉండే ఒక తెలుగు కపుల్. మా బాబు పుట్టింది కాబట్టి నేను మెటర్నిటీ లీవ్ ఎక్కువ ఉండడం వల్ల ఇండియాలో ఉంటున్నా ఒక 3 months నుండి. సో ఇదైతే వచ్చేసినాము మనం ఈవెంట్కి. ఇది అంతటి విజయ్ గార్డెన్స్ అనమాట, అక్కడ ఈవెంట్. సో అక్కడికి వచ్చి ఈవెంట్ అటెండ్ అయ్యి వాళ్ళకి కలిసి హలో చెప్పి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చేసి మనం భోజనం చేసి అయితే రిటర్న్ అవుతాము. సో అదంతా చూడండి. మా బాబు అయితే భలే క్యూట్గా కనిపించిండు ఆ డ్రెస్లో, ఆ పులిగోరలో అదంతా. ఇక్కడైతే భోజనాలకు వెళ్తున్నాము. నాన్ వెజ్ వాళ్ళకేమో బంతి భోజనాలు లాగా పెట్టిర్రు, అండ్ వెజ్ వాళ్ళకైతే బఫే లాగా అనమాట. వెజ్ వాళ్ళు తక్కువ ఉంటారు, సో అందుకని చెప్పేసి అయితే బఫే లాగా పెట్టారు. ఇది ఆ బఫే సిస్టమ్ వెజ్ వాళ్ళకి. నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ కూడా ఉండే, బట్ నేను మటన్ తిన్నాను, అందుకే చికెన్ బిర్యానీ ఒకటి పెట్టించుకున్నా. వీడైతే బాగా ఎంజాయ్ చేసిండు, అస్సలు ఏడవలేదు. ఆల్మోస్ట్ ఈవెంట్ ఎండ్ అయిపోయాక మాత్రం నిద్రపోయాను అంతే తప్ప ఏడవడం అట్లా ఏమి ఉండదు. మా వాడు బయటికి వెళ్తే మంచిగా ఎంజాయ్ చేస్తాడు అనమాట, వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ అక్కడిక్కడ తిరుక్కుంటూ ఇట్లా. ఇంకా నేనే ఆ వేడికి ఆ ఉడకకి తట్టుకోలేకపోయినా. వాడైతే కొంచెము ఇట్లాంటి డ్రెస్ వేసినా కూడా వాడికి కూడా చెమటలు పడుతున్నాయి. స్టిల్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ క్రాంకీ, హీఈస్ వెరీ హ్యాపీ బాయ్ అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడు ఏడవడం అనిపిస్తుంది, టచ్ వుడ్. బట్ యా, ప్రామిస్ చేస్తున్నా